మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నానండి. ఈరోజు 22/10/2025 వచ్చాం. బుధవారం నాడు మరి మనం ప్రభువుని తలుచుకుందాం. 2 మాటలు బైబిల్ నుంచి నేర్చుకుందామండి. అబ్రహాం గురించి మనకి బాగా తెలిసిన విషయాలే. 12వ అధ్యాయంలో నుంచి మొదలు పిలుస్తున్నాడు. ఇక్కడ అబ్రహాంని పిలవగానే వచ్చాడు. 21 అధ్యాయం వరకు నడిచిన తర్వాత అందులో చాలా కష్టాలు పడుతుంటాడు. కొన్నిసార్లు అవిధేయుడిగా ఉంటాడు, కొన్నిసార్లు అబద్ధాలు చెప్తూ వచ్చాడు. కానీ ఈ ఒడిదుడుకుల నుంచి అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ సీన్ అంటే 22వ అధ్యాయం 1వ వచనం ఇలా మాట్లాడుతుంది. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. శోధించాల, సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. అప్పుడు పిలుస్తున్నాడు అన్నమాట. అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అన్నాడు. వెంటనే రెస్పాండ్ అయ్యాడు. అక్కడి నుంచి 10 వచనాలు నడుస్తాయండి. ఏమంటాడంటే, లేక 100 ఏళ్ళకి కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. అప్పుడు షారాకి 90 ఏళ్ళు ఉంటాయి. కానీ ఇచ్చిన తర్వాత ఒక 20 ఏళ్ళు పెంచాడు. ఎవరు? ఈ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎవరిని? ఇస్సాకుని. పెంచుకున్నాక అప్పుడు 21లో పుడతాడు. 1వ వచనంలో 22:1లో మళ్ళీ పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటాడంటే, నీకు ఒక్కడైన నీ కుమారుని నువ్వు మిక్కిలిగా ప్రేమించి నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించమంటాడు. ఈ 22:2 మాట మాట్లాడుతుంది ఆదికాండంలో. ఇది ఫస్ట్ టైం అండి బైబిల్లో ప్రేమ అనే పదం వాడబడింది. ఆదికాండం 22:2లో నీకు ఒకడైన నీ కుమారుని నువ్వు మిక్కిలిగా ప్రేమించు నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించంటాడు. లేక ఇచ్చి మరి పెంచుకున్నటువంటి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇస్సాకుని బలిమ్మంటే అది సామాన్య విషయం కాదు కదా. మోరియా కొండ మీదకి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు. కానీ అబ్రహాము అతను ఏమీ డౌట్ పడలా, ధైర్యంగా ఆయన ఇస్తానని చెప్పి అన్నాడు. అప్పుడు 10 వచనాలు టెస్టింగ్ పీరియడ్కి వాడతాడు బైబిల్లో. గమనించినట్టయితే 22:10 చదువుతాను చూడండి ఇక్కడ. అప్పుడు ఇది మన మొన్న వాక్యం, ఇదే ఇప్పుడు ఈరోజు వాక్యం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చేయి చాపి కత్తి పట్టుకొనుగా అంటాడు. ఇంకా క్లైమాక్స్ తిన్నది. అప్పుడు హెవెన్ అది షేక్ అయిపోయిందంట. అప్పుడు ఎందుకంటే పరీక్ష పెట్టాడు, పరీక్షలు నెగ్గుతున్నాడు. నాకంటే కొడుకుని ప్రేమిస్తాడా లేకపోతే నన్ను ప్రేమిస్తాడా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ పరీక్ష పెట్టాడు. ఎందుకంటే పరిశోధన రాశాడు ఇక్కడ మాట, పరిశోధన పదం వాడాడు. కానీ హెవెన్ షేక్ అయిపోయి 22:11లో దేవదూత వచ్చి అంటాడు, అబ్రహాం ఆగు అని చెప్పన్నాడు. 22:1లో అబ్రహాం అన్నప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. 10 వచనాలు అయిపోయి నాకు ఈ పరీక్ష కూడా సమయం అయిపోయిన తర్వాత మరి 11వ వచనం వచ్చినప్పటికి అబ్రహామా ఆగు అని చెప్పన్నాడు. ఏంటంటే, నీ ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక ఇందు నిమిత్తము నువ్వు దేవునికి భయపడుతున్నావు అని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పేసి వెంటనే ఒక పొదల్లో చిక్కున్నటువంటి ఒక గొర్రె పొట్టేలను చూపించి దాన్ని బలి వేయమంటాడు. ఇస్సాకుని విడిచిపెట్టేస్తారు. అంటే ఒక ఉపమానంగా ఇచ్చాడు. అది అర్పించినట్టే తీసుకున్నాడు, బైబిల్ చెప్తుంది. తిరిగి పొందుకున్నాడు, ఉపమానంగా ఇచ్చేసి తిరిగి పొందుకున్నాడు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ చూపించాడు. కొమ్ముల్లో తగులుకున్నటువంటి పొట్టేలు అంటే యవనమైనటువంటిది అనమాట. మంచి బలం కలిగినటువంటి గొర్రె పొట్టేలు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు సాదృశ్యం. అక్కడ గొర్రెపిల్లలు అంటే గొర్రె పొట్టేలు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ గొర్రెపిల్లలు అంటే ఆడపిల్ల కావచ్చు, మగపిల్లలు కావచ్చు. కాబట్టి క్లారిటీ కోసం దేవుడు జాగ్రత్తగా రాస్తాడు. గొర్రె పొట్టేలంటే బలం కలది, పొట్టేలంటే కొమ్ములు తగులుకున్నంటే కొమ్ముల్లో బలం ఉంటుంది. అందుకని దాన్ని ఇచ్చేసి అప్పుడు ఇస్సాకుని తప్పించాడు. అది ఒక గొప్ప సంగతి. అది అప్పుడు దేవుడు అనుకున్నాడట, నా మాట విని ఒక ముసలతను 100 ఏళ్ళకి నేను కొడుకునిస్తే 20 ఏళ్ళు పెంచి నాకు బలేమంటే ఇచ్చేసాడే, మరి సకల మానవాళి యొక్క పాప శాపాల నిమిత్తము నా సొంత కుమారుడు నేను ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అనుకున్నాడు. అందుకనే మీకు రోమాపత్రికలో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ 8వ అధ్యాయం 32వ వచనం మాట్లాడుతుంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. అలాగే ఈ సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వెనుదీగినటువంటి మనం అబ్రహామును గుర్తు చేసుకుంటున్నాం ఆదికాండంలో. సో పత్రిక వచ్చినప్పటికీ ఆ మాటని రాస్తున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమని మనకు ఎందుకు అనుగ్రహించడం అని క్వశ్చన్ వేస్తున్నాడు. నిజమే, అక్కడ వెనుక తీయక అన్నాడు కదా, ఇక్కడ వెనుక తీయక అంటాడు. చక్క భాష ఇది. కాబట్టి ఈ మంచి మాటలు నేర్చుకుందాం. నువ్వు ఇందుకు వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావు, నాకు ఇందు మూలంగా నాకు అగ్గుపడుతున్నది చెప్పి అనేసి
అద్భుతంగా ఆల్టర్నేటివ్ చూపిస్తాడు. గొర్రె పొట్టేళ్ళని మరి బలిస్తారు, ఇస్సాకుని మళ్ళీ బయటికి రేపిస్తాడు. ఉపమానంగా అర్పించినట్టు ఫీల్ అవుతాం. కాబట్టి ఏంటి దీనిలో విశేషం అంటే, ఒక మొదట పిలిచినప్పుడు అబ్రహాం అన్న పిలిచాడు, చిత్తం ప్రభు అన్నాడు. 11వ వచనం కూడా మళ్ళీ చిత్తం అన్నాడు, 10 వచనం లాటాక్ కూడా. అంటే విధేయత కలిగినటువంటి వాడు అబ్రహాం. కానీ కష్టం వచ్చినా సరే మామూలుగా పిలిచినా చిత్తం అన్నాడు. కుమారుని నివారణగానే చిత్తం అంటున్నాడు. కానీ వండర్ఫుల్ బైబిల్ అండి ఇది. కాబట్టి ఆ విధేయతను బట్టే దేవునికి భయపడతామని చెప్పి ఆ విషయాన్ని బట్టి అబ్రహాముని దీవించి అతని ద్వారానే యేసుక్రీస్తు వారిని మనకి పంపించడం జరిగింది. ఆయన మన పాపాల కోసం, శాపం కోసం, మన అందరి కోసం ఆయన శిలువలో రక్తం చిందించి మనల్ని విమోచించి మనం చనిపోయి తిరిగి లేచాడు. మనల్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ నేను మనల్ని నేపుతానని చెప్పట్టు తిరిగి మళ్ళీ వస్తాను. కాబట్టి ఇంతకంటే ఇంకా మీకు సేవ మనకి గొప్ప సత్యాలు ఏం కనపడు. ఆ చిన్నవారిని చేయి వేయకము అన్నాడు కదా, నీకు ఒక్కడనే అయినటువంటి కుమారుని వెలుగు తినలేదు కాబట్టి ఇందుమూలంగా దేవునికి భయపడుతున్నాం అని చెప్పాడు. కాబట్టి అద్భుతమైన లేఖనం అండి ఇది. కాబట్టి అక్కడ ఆ మాటతో మళ్ళీ రోమా 8:32 కనెక్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక, మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడం అనే మాట కనపడుతుంది. మనకు ఇల్లు అడుగుతాం, వాకిళ్ళు అడుగుతాం, తర్వాత వ్యాపారం అడుగుతాం, నగలు అడుగుతాం, తర్వాత సంతానం అడుగుతాం, ఉద్యోగాలు అడుగుతాం, ఇవన్నీ అడుగుతుంటాం, రోగాల గురించి బాగు చేయమంటాం. కానీ యేసుక్రీస్తుని ఇచ్చేసిన తర్వాత ఇంకా అంతకంటే గొప్ప వస్తువు ఏది లేదండి. కాబట్టి మనం ఈ మాట ధైర్యం తెచ్చుకోవాలి. అబ్రహాం కొన్ని విశ్వాసులు తండ్రి కాబట్టి మనం కూడా ఆ విశ్వాసంతో ముందు కొనసాగాలి. ఆయన వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు అద్భుతంగా ఆయన మనం పరలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తానని చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా మనం విశ్వాసంలో బలం పొందుకుందాం. దేవుడి వాక్యంను దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుని మీ పాదాల స్తోత్రాలు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మీరు పరీక్షించారు, అతని పరీక్షలో నెగ్గాడు. గొప్ప సందేశం మాకు ఇచ్చారు. సొంత కుమారుని ప్రభు మాకు ఇచ్చినటువంటి దేవుడు. దాంతోపాటు ఈ మిగతా విషయాలు ఏమన్నాయినా అన్ని మోసముందంగా అడుగుతున్నాం. అద్భుతమైన రీతిలో నువ్వు ఈ లేఖనాలను సెలవిచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మా కష్టాల్లో మరి కడగండలో మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి. మా యొక్క మరి ఇబ్బందులను కూడా తొలగించండి. రోగిష్టులను ముట్టి బాగు చేయండి. రక్షణ దయచేయండి. వారికి ఏదైతే అవసరాలు ఉన్నాయో భౌతికమైన అవసరాలు అవి కూడా వారికి తీర్చమని, ఈ కృపను విస్తరింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బహు వినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.